పెదపూడి ఎంఈఓ సివివి గారికి, మా శిష్యులు ప్రస్తుతం ఎల్లపల్లి హై స్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాసరెడ్డి గారికి, ఆ విధంగానే రామచంద్రపురం జూనియర్ కాలేజ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వీరెడ్డి గారికి, అయ్యపోలవరం మండలం ఎంఈఓ కొండారెడ్డి గారికి, అలాగే మా శిష్యులు ప్రస్తుతం గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్విఆర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మా శిష్య బృందానికి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ నా నమస్కారాలు. మేడం గారి బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. నేను ఈ పాఠశాలలో మొత్తం మేడం గారు 12 సంవత్సరాలు చేశారు. నేను +4 16 ఇయర్స్ చేశాను ఇక్కడ. 1990 నుంచి 2000 వరకు 10 ఇయర్స్ వరుసగా చేశాను ఇక్కడ. ఆ విధంగానే మళ్ళీ రెండోసారి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో 2009 నుంచి 2015 వరకు చేశాను. మావిడాడులో పనిచేయడం అంటే ఒక అదృష్టం చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. ఫస్ట్లో ఇందా చెప్పారు మాస్టారు, మావిడాడు అంటే భయపడతారండి. ఇదంతా హ్యాపీయెస్ట్ స్కూల్ ఇంకెక్కడా లేదండి. మంచి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. నేను 16 ఇయర్స్ కూడా కంటిన్యూస్గా చేయడంలో ఇక్కడ ఇంచుమించుగా అందరూ కూడా మావిడాడు విలేజ్ అంతా కూడా నా దగ్గర చదువుకుని చాలామంది శిష్య బృందం ఉన్నారు ఇక్కడ. చాలా హ్యాపీగా పనిచేస్తానండి ఇక్కడ. నేను 2009 నుంచి 2015 వరకు పనిచేసేటప్పుడు పార్వతి గారు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేశారు. ఆవిడ చక్కటి ఉపాధ్యాయురాలు. ఆవిడ
ఆశిస్తుంది. మన తెలంగాణ గారితో నాకు 8 సంవత్సరాల అనుబంధం ఉంది. మనం స్కూల్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అవి ఏ రోజు కూడా నేను అనేది నాగరాజు అసలు సెలవు వాడుకోను. సెలవు పెట్టుకొని నాన్నగారు హెచ్ఎం గారికి చెప్తానంటే అయ్యి బాబా హెచ్ఎం గారు వద్దన్నారికి మీరు ఎవరు అడగద్దండి, పర్వాలేదు అందుకని ఎప్పుడన్నీ కూడా మనసులో పెట్టుకున్నారు తప్ప ఏది ధైర్యంగా చెప్పేవారు కాదు. పనిచేస్తే స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా చక్కగా పనిచేసి విద్యార్థులకు ఎంతో కొంత నేర్పాలని ఆలోచన పెట్టి ఉపాధ్యాయులు ఉంటే పిల్లలు మంచిగా ఎదుగుతారు. విద్యార్థులందరికీ శుభాశిస్సులు. ఈ అవకాశం వేదికను అలంకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, ఎంఈఓ గారికి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులైన వీరరాఘవరెడ్డి గారికి, పప్పు శ్రీనివాసరెడ్డి గారికి, వీరెడ్డి గారికి, ఎంఈఓ గారికి, మిగిలిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎంతో దూరం నుంచి కష్టానికి వచ్చి నన్ను అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ, నాతో పనిచేసి నా మీద అభిమానంతో వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఇంత ఘనంగా పంపుతున్న మా హెచ్ఎం గారికి చాలా ధన్యవాదాలండి. దూరం నుంచి వచ్చిన నా సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నా ధన్యవాదాలండి. అందరికీ ఏంటంటే నమస్కారం. మేడం అందరికీ దూరం నుంచి వచ్చి నన్ను నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమం గురించి గత 10 రోజుల నుంచి మా హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మా సోదర ఉపాధ్యాయులందరూ ఒక పెళ్లి ఏర్పాట్లలాగే కంగారు పడుతూ చేశారండి. వాళ్ళందరికీ కూడా నేను అభినందన చెప్తున్నానండి. ఇంకా పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి, పాఠశాలకి మీ పెద్దవాళ్ళకి మంచి పేరు తీసుకురండి. మీకు ఎప్పుడూ నా ఆశీస్సులు. మీ అందరికీ ఇంకొకసారి చెప్తున్నానండి. ఇక్కడ నేను చెప్తున్నాను. ఆ ఇబ్బందిని అధిగమించి మరి ఇక్కడ కూర్చున్న